హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ డిజిటల్ సిగ్నేచర్. సో ఇప్పటి వరకు మనం ప్రీవియస్ క్లాసెస్లో కొన్ని అల్గోరిథమ్స్ చూసాం, సిమెట్రిక్ అల్గోరిథమ్స్ చూసాం అండ్ ఎసిమెట్రిక్ అల్గోరిథమ్స్ చూసాం. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడ నుంచి కూడా మనకి డిజిటల్ సిగ్నేచర్ మీద బేస్ చేసుకుంటూ డిజిటల్ సిగ్నేచర్కి రిలేటెడ్ టాపిక్స్ అనేవి చూస్తాం. సో జనరల్గా మనం బ్యాంకింగ్ సెక్టార్స్లో కానీ ఎక్కడైనా కూడా మన సిగ్నేచర్ని వ్యాలిడేట్ చేసుకోవటం ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ డిజిటల్ సిగ్నేచర్ కాన్సెప్ట్. ఎందుకు ఈ డిజిటల్ సిగ్నేచర్ మనకి యూజ్ అవుతుంది అంటే, ఇంకా మనం పంపించే డాక్యుమెంట్స్కి కానీ మనం పంపించే డేటాకి కానీ లేదు మన సెక్యూర్ డేటాకి కానీ ఇంకా సెక్యూరిటీ డెవలప్ చేయడం కోసం మనకి డిజిటల్ సిగ్నేచర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా డిఫరెంట్ అల్గోరిథమ్స్ యూజ్ చేస్తాం డిజిటల్ సిగ్నేచర్ని యాక్సెస్ చేసుకోవటానికి. సో దానికి సంబంధించి ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ డిజిటల్ సిగ్నేచర్ అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇది ఫస్ట్ ఎసిమెట్రిక్కి సంబంధించిన అల్గోరిథం. డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ కాల్డ్ ఎసిమెట్రిక్ కీ టైప్ ఆఫ్ అల్గోరిథం. సో మనకి సిమెట్రిక్ అంటే ఓన్లీ వన్ కీతో యాక్సెస్ చేస్తూ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్, సెండర్ నుంచి ఏదైతే మనం డేటా సెండ్ చేస్తామో అది మనం ఒక కీతో యాక్సెస్ చేసుకుంటూ దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తాం. అండ్ డిజిటల్ రిసీవర్ సైడ్ కూడా వన్ కీతో దాన్ని డిక్రిప్ట్ చేసుకుంటూ డేటాని రిసీవ్ చేసుకుంటాం. బట్ ఎసిమెట్రిక్ మోడల్కి వచ్చేసరికి టూ కీస్ యూజ్ చేస్తాం, దట్ ఈస్ పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ టూ కీస్ యూజ్ చేస్తూ కనుక మనం ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ పెర్ఫామ్ చేస్తే దాన్నే ఇక్కడ ఎసిమెట్రిక్ కీ టైప్ అని చెప్తాం. సో పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే సెండర్ బి అనే ఒక పర్సన్కి మెసేజ్ పాస్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఏ అనే పర్సన్ దగ్గర పబ్లిక్ కీ ఉంటుంది, ప్రైవేట్ కీ ఉంటుంది. అండ్ బి అనే పర్సన్ దగ్గర పబ్లిక్ కీ ఉంటుంది, ప్రైవేట్ కీ ఉంటుంది. సో ఎప్పుడైతే ఏ అనే పర్సన్ అదర్ పర్సన్కి డేటా సెండ్ చేసేటప్పుడు వాళ్ళు ఎన్క్రిప్ట్ చేసిన మెసేజ్ ఏదైతే మనం పాస్ చేస్తామో దాన్ని డిక్రిప్ట్ చేసుకోవాలి. డిక్రిప్ట్ చేసుకోవాలి అంటే బి హ్యావింగ్ ద ప్రైవేట్ కీ ఆఫ్ బి అండ్ పబ్లిక్ కీ ఆఫ్ బి. సో ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ మెసేజ్తో పాటు తిన యొక్క పబ్లిక్ కీ ఏదైతే ఉందో, అంటే ఏ యొక్క పబ్లిక్ కీ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం పాస్ చేస్తాం. సో బి ఏం చేస్తుంది అంటే ఈ పబ్లిక్ కీ యూజ్ చేస్తూ మనం ఇచ్చిన ఎన్క్రిప్టెడ్ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని డిక్రిప్ట్ చేసి ఆ మెసేజ్ని రీడ్ చేస్తుంది. అలానే బి ఏకి మళ్ళీ రీసెండ్ చేయాలి మెసేజ్, వేరే మెసేజ్ రిప్లై ఇవ్వాలి అనుకుంటే అగైన్ పబ్లిక్ కీ ఆఫ్ బితో ఎన్క్రిప్ట్ చేసిన మెసేజ్ ఏదైతే ఉందో, అంటే బి యొక్క మెసేజ్ ఎన్క్రిప్షన్ అవుతుంది కదా, ఆ మెసేజ్ని ఏకి సెండ్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనం పబ్లిక్ కీ అనేది ఏ అండ్ బి మధ్యలో షేరింగ్ అనేది చేస్తున్నాం, కానీ ఏ యొక్క ప్రైవేట్ కీ ఓన్లీ ఏకి మాత్రమే ఐడెంటిఫై అయ్యేలాగా ఉంటుంది. అండ్ బి దగ్గర బికి సంబంధించిన ప్రైవేట్ కీ ఓన్లీ బికి మాత్రమే తెలుస్తుంది. బట్ ప్రైవేట్ కీ అనేది ఎక్కడ మనం షేర్ చేసుకోం, ఓన్లీ పబ్లిక్ కీ ఒక్కటే షేర్ చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ. ఇప్పుడు అదే కాన్సెప్ట్తో మనకి ఎసిమెట్రిక్ కీ కాంబినేషన్లో ఇక్కడ క్రిప్టోగ్రఫీ టెక్నిక్లో ఏం చేస్తున్నామంటే ఇట్ వెరిఫైస్ ద అథెంటిసిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ డిజిటల్ మెసేజెస్. డిజిటల్ మెసేజెస్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏవైతే సిస్టమ్స్లో ఆన్లైన్లో ఏవైతే మెసేజెస్ పాస్ చేసుకుంటున్నామో వాటికి ఇంకా మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాం, అథెంటిసిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే కాంబినేషన్స్. అంటే అథెంటిసిటీ ఈజ్ నథింగ్ బట్ అథెంటికేషన్. అథెంటికేషన్ అంటే ఏ పర్సన్ అయితే మనం కరెక్ట్గా డేటాని యాక్సెస్ చేయాలో ఆ పర్సన్ డేటాని యాక్సెస్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకుంటూ మనం అథెంటికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో అలానే ఇంటిగ్రిటీ, వితౌట్ ఎనీ ఎర్రర్స్, అక్కడ ఎర్రర్స్ ఏం లేకుండా నార్మల్గా మనం కరెక్ట్ ప్రొసీజర్లో మనం ఫాలో అప్ చేస్తూ ఇంటిగ్రిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. అది మనకున్న డిజిటల్ మెసేజెస్కి. ఇవన్నీ కూడా డిజిటల్ సిగ్నేచర్లో ఉన్న బెనిఫిట్స్. సో అలానే ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అనే ఒక డెఫినేషన్ ఉంది. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనం ఏదైతే ఒక డిజిటల్ మెసేజ్ సెండ్ చేస్తున్నామో దానికి ఒక సెక్యూర్ డిజిటల్ కీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇట్ వెరిఫైస్ ద ఐడెంటిటీ ఆఫ్ ది సర్టిఫికేట్ హోల్డర్. సో ఒక పర్టిక్యులర్ హోల్డర్, సర్టిఫికేట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఆ సెక్యూరిటీ కీ పాస్ చేస్తూ డిజిటల్ మెసేజెస్ని డిజిటల్ సిగ్నేచర్ ద్వారా యాక్సెస్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నాం. దట్ ఈస్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్. దీనికే అనదర్ నేమ్గా మనం పబ్లిక్ కీ సర్టిఫికేట్ అని చెప్పి కాల్ చేస్తాం.
So this is public key certificate or digital signature certificate. This is very very important question for bit for competitive exams. సో ఇక్కడ ఒక డయాగ్రామ్లో దానికి సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏ అనే సెండర్ డేటాని పాస్ చేయాలి. సో ఏ అనే సెండర్ ఏం చేస్తుంది, ఎన్క్రిప్షన్ అనే కాన్సెప్ట్తో ఏదో ఒక అల్గోరిథం సంథింగ్ మనకున్న అల్గోరిథమ్స్లో బెస్ట్ అల్గోరిథం యూజ్ చేస్తూ ప్రైవేట్ కీ ఆఫ్ ఏ, సో ఏ యొక్క ప్రైవేట్ కీని యూజ్ చేస్తూ మనం ఎన్క్రిప్ట్ చేసాం. ఆ ఎన్క్రిప్ట్ చేసిన మెసేజ్ని పంపిస్తున్నాం, బి అనే రిసీవర్కి సెండ్ చేస్తున్నాం. సో వన్స్ ఈ మెసేజ్ సెండ్ చేసిన తర్వాత పబ్లిక్ కీ ఆఫ్ ఏ, ఇక్కడ ప్రైవేట్ కీ ఆఫ్ ఏ అండ్ ఇక్కడ పబ్లిక్ కీ ఆఫ్ ఏ డిక్రిప్షన్ అనేది మనం చేయాలి. అంటే డేటాని అగైన్ డిక్రిప్ట్ చేయాలి. డిక్రిప్ట్ చేసిన తర్వాత రిసీవర్ సీ ద ఒరిజినల్ మెసేజ్. సో ఏ మెసేజ్ అయితే ట్రాన్స్ఫర్ చేసామో ఆ ఒరిజినల్ మెసేజ్ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హలో అని పాస్ చేశాను. దెన్ రిసీవర్ సీస్ ద హలో మెసేజ్. సో దెన్ దీనికి సంబంధించిన బెనిఫిట్స్, మెయిన్ బెనిఫిట్స్, అథెంటికేషన్ పర్ఫెక్ట్గా మనం చేయగలుగుతాం. అంటే ఎక్కడ కూడా రాంగ్ పర్సన్ డేటాని డిజిటలైజ్ చేసిన డేటాని యాక్సెస్ చేయడానికి ఛాన్స్ లేకుండా అథెంటికేషన్ అనేది మనం పర్ఫామ్ చేయగలుగుతాం. అండ్ ఇంటిగ్రిటీ, దెన్ ఇవన్నీ చేస్తున్నాము అంటే మన డేటాకి మనం సెక్యూరిటీ అనేది ఇంకా హైగా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. సో ఇందులో మీరు రిమెంబర్ చేసుకోవాల్సిన పాయింట్స్, దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ రిలేటెడ్ అల్గోరిథం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ సిగ్నేచర్ అనేది మ్యాథమెటికల్ టెక్నిక్గా యూజ్ చేస్తున్నాం. ఎందుకు మ్యాథమెటికల్ టెక్నిక్గా యూజ్ చేస్తున్నాం అంటే మనం పాస్ చేసే డిజిటల్ డాక్యుమెంట్ ఆర్ డిజిటల్ డేటా ఎనీథింగ్ దాన్ని అథెంటిసిటీ అండ్ ఇంటిగ్రిటీగా వ్యాలిడేట్ చేయడానికి మనం డిజిటల్ సిగ్నేచర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. అలానే ఇక్కడ మనం 2 కీస్ యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. సో అలానే పబ్లిక్ కీ సర్టిఫికేషన్ ద్వారా మనం దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ద మెయిన్ కాన్సెప్ట్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు ఒక చిన్న డయాగ్రామ్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం యూజ్ చేసే అల్గోరిథం సిగ్నేచర్ జనరేషన్. ఓకే, సో సిగ్నేచర్ జనరేషన్ ఈజ్ ద sender side algorithm and signature verification is okay, signature verification receiver side algorithm. సో అది సెండర్ సైడ్ అల్గోరిథం అయితే సిగ్నేచర్ వెరిఫికేషన్ రిసీవర్ సైడ్ అల్గోరిథం. సో దీనికి మనం తీసుకునేది ఏంటి, మెసేజ్ ఆర్ డేటా ఎనీథింగ్. సో దీన్ని హ్యాష్ ఫంక్షన్కి ఫస్ట్ సెండ్ చేస్తున్నాం. సో హ్యాష్ ఫంక్షన్ ఏంటి అనేది మనం ప్రీవియస్గా MD5 అల్గోరిథమ్స్లో చూసాం, SHA అల్గోరిథంలో చూసాం. సో మనం తీసుకున్న డేటా హ్యాష్ ఫంక్షన్కి సెండ్ చేసిన తర్వాత మనకి మెసేజ్ డైజెస్ట్ అనేది మనం రిలీజ్ చేసుకున్నాం. సో దట్ ఈస్ మెసేజ్ డైజెస్ట్. ఆ మెసేజ్ డైజెస్ట్ ఎన్క్రిప్షన్ కోసం ఏం చేస్తున్నాము, సిగ్నేచర్ జనరేషన్కి సెండ్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్రైవేట్ కీ ఆఫ్ సెండర్, ఏదైతే ప్రైవేట్ కీ ఆఫ్ సెండర్ ఉంటుందో ఆ ప్రైవేట్ కీని యూజ్ చేస్తూ సిగ్నేచర్ జనరేషన్ అల్గోరిథంలో మనం ఒక సిగ్నేచర్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఒక సిగ్నేచర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ సిగ్నేచర్తో పబ్లిక్ కీ ఆఫ్ ఏ, మనం ఏ కీని షేర్ చేసుకోవచ్చు, సెండర్ యొక్క ప్రైవేట్ కీ షేర్ చేసుకోకూడదు, పబ్లిక్ కీ షేర్ చేసుకోవచ్చు. సో విత్ సిగ్నేచర్ అండ్ పబ్లిక్ కీ ఆఫ్ సెండర్, ఈ బోత్ కాంబినేషన్స్తో మనం ఏం చేస్తున్నాం, అగైన్ సిగ్నేచర్ వెరిఫికేషన్కి పాస్ చేస్తున్నాం. ఓకే, సో సిగ్నేచర్ పాస్ చేస్తున్నాం అండ్ పబ్లిక్ కీ పాస్ చేస్తున్నాం. ఈ సిగ్నేచర్లో ఏం కంబైండ్ అయి ఉంది, మనం తీసుకున్న ఒరిజినల్ మెసేజ్ విత్ సిగ్నేచర్, ఈ బోత్ కాంబినేషన్స్తో మనం సిగ్నేచర్ వెరిఫికేషన్కి అంటే రిసీవర్ సైడ్ ఉన్న సిగ్నేచర్ వెరిఫికేషన్కి మనం పాస్ చేస్తున్నాం విత్ పబ్లిక్ కీ ఆఫ్ సెండర్. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి, మళ్ళీ మనం హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. హ్యాష్ ఫంక్షన్ అనేది ద మెయిన్ టెక్నిక్ ఇక్కడ. సో అలానే మెసేజ్ డైజెస్ట్, అలానే మనం ఇక్కడ తీసుకున్న మెసేజ్ ఆర్ డేట్. అయితే ఇక్కడ మనం తీసుకున్న మెసేజ్కి ఇక్కడ పంపించిన మెసేజ్కి రెండిట్లకి మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే సిగ్నేచర్ వెరిఫికేషన్లో వెరిఫై చేస్తున్నాం. ఒకవేళ ఈ పంపించిన మెసేజ్ అండ్ మనం టాలీ చేసిన మెసేజ్ రెండు కనుక సేమ్ ఎగ్జాక్ట్ ఈక్వల్ అయితే దిస్ ఈజ్ వ్యాలిడ్ మెసేజ్. ఆఫ్టర్ సిగ్నేచర్ వెరిఫికేషన్ బోత్
both messages are exactly matches, then it is valid message. If any one character or one symbol is not matched with the sender passed message, it is not valid message. So valid or నాట్ వ్యాలిడ్ అనేది చెక్ చేయడం కోసం మనకి ఇక్కడ సిగ్నేచర్ వెరిఫికేషన్ అనే అల్గోరిథం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ సిగ్నేచర్ జనరేషన్ అనే అల్గోరిథం ద్వారా మనకి ఇక్కడ సిగ్నేచర్ జనరేట్ చేసుకుంటున్నాం. దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్. మీకు డిజిటల్ సిగ్నేచర్ క్వశ్చన్ వస్తే దానికి సంబంధించి ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డయాగ్రామ్ డెఫినెట్గా మీరు డ్రా చేయాలి. దీన్ని ఇంకా మీరు దగ్గరగా డ్రా చేయొచ్చు. సో మీకు ఇంకా చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డయాగ్రామ్ డ్రా చేయడానికి ఇలా వేశాను. సో మీరు డయాగ్రామ్ డ్రా చేసి దీనికి సంబంధించి ఇప్పుడు నేను వాయిస్లో ఏదైతే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అదంతా మీరు లిరిక్స్ ఫార్మేషన్లో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కంటెంట్ అంతా. సో అలానే బెనిఫిట్స్, ఇవి టోటల్గా డిజిటల్ సిగ్నేచర్ సంబంధించిన కాన్సెప్ట్. థ్యాంక్ యూ.